గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీకు రాస్తూ 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె పొరుగువాని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూసిరా, ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులు కావాలి. క్రీస్తు ఎవరు? 2000 సంవత్సరాల క్రితం వచ్చి భూలోకంకు దాసులైన శిష్యుల పాదాలు కడిగిండు. వాళ్ళు అడగక మునిపే వాళ్ళకి ఏం కావాలనో అవన్నీ అవసరతలు తీర్చాడు. ఇప్పుడు ఏం చేస్తారు? చాలామంది యేసు ప్రభు 12 మంది శిష్యులు ఏ విధంగా అయితే తాంబూలం పెట్టి కాళ్ళు కడిగిండు, అదేవిధంగా ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళల్లో ఆ విధంగా కడుగుతారు. ఇక్కడ ఏంది? క్రీస్తు ప్రేమమయుడు, తనలో ఉన్న దీనత్వాన్ని చూపాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుకుంటుంది. కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి పని చేసినా ఏం చేయాలి? మీలో ఉన్న ప్రేమను చూపించాలి, కఠినత్వాన్ని పక్కకెట్టాలి. ఎందుకంటే ఇన్ దిస్ వరల్డ్ మెనీ ప్రాఫిట్స్, బట్ జీసస్ ఈజ్ ద స్ప్రెడ్ ఓల్ ద వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఈ ప్రవక్తలందరిలో క్రీస్తు స్థాపించిన, క్రీస్తు చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ క్రిస్టియానిటీ. ఎందుకైంది? ఎందుకంటే క్రీస్తు ప్రేమమయుడు, తను తాను తగ్గించుకున్నాడు, దాసుడైండు, కాబట్టి శ్రేష్ఠుడైండు. మరి ఎందుకంటే తన సహోదరుని మీద కోపం వచ్చిందా? ఉదయం కోపం అయితే సాయంత్రం వరకు ఉండదు. కాబట్టి చూడండి, ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలం గురించి చెప్తాడు. ఇక్కడ 22వ వచనం, ఆత్మ ఫలాలు అనలే, ఫలము అన్నది ఒకటే ఫలము. ఫలాలు అంటే 2, 3, 5. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసిరా, ఇక్కడ ఒక ఆత్మ ఫలం అన్నది ఫలాలు అనాలి. కాబట్టి మనం ఇవన్నీ కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే ఏ గృహంలో అయితే ఇవన్నీ కలిగి ఉంటారో ఆ గృహంలో అత్త కోడలకు కానీ, తండ్రి కొడుకులకు కానీ, ఇంటికాడ పరారు గోడకడ కానీ మీకు ఎలాంటి కాంప్లైంట్స్ కానీ ఇవన్నీ ఉండవు. మరి ఇవి ఎలా వస్తాయి? ఉపవాసంతోనే సాధ్యం. నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావన్నా ఏం చేయాలి? ఉపవాసమే చేయాలి. మరి దానిలో ఏం చేసాడు? ప్రార్థన చేసి, ఉపవాసం నుండి ప్రార్థన చేసి సింహపు నోళ్లను మోసించాడు. మోస ఏం చేసాడు? ఉపవాసం నుండి ధర్మశాస్త్రాన్ని రాసాడు. ధర్మశాస్త్ర పితామహుడు ఎవరు? మోషే. ప్రపంచ ప్రజలకు మోషే అంటే తెలియని వ్యక్తి లేరు. ఎందుకంటే అందరికీ ధర్మశాస్త్రం వచ్చింది మోషే ద్వారా. ఉపవాసం ఉండే యోహాను సువార్త చెప్తాడు. యోహాను సువార్తలో ఏముంది? ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. కాబట్టి ధర్మశాస్త్ర పితామహుడు మోషే. మరి 1వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడి కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. క్రీస్తు ద్వారా ఏమొచ్చింది? కృప వచ్చింది, సత్యం వచ్చింది.
మరి ఇట్లా ఉపవాసం ఉండే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఎన్నో చేసాడు. యేసయ్య చేసిన అద్భుతాలు సూచక్రియలు రాస్తే ఈ భూలోక గ్రంథం ఏర్పడు. అన్ని అద్భుతాలు సూచక్రియలు చేసాడు. ఒక పేపర్ మీద రాసి పరిస్తే ఈ నేల సరిపోదు. అన్ని అద్భుతాలు సూచక్రియలు చేసాడు యేసుక్రీస్తు. కాబట్టి మరి ఉపవాసంతోనే సాధ్యం. వీళ్ళిద్దరూ శ్రేష్టమైన క్రీస్తేమో నిజమైన దేవుడు, మోషే ధర్మశాస్త్రం రాశాడు. మరి చనిపోయి 3 రోజులకు తిరిగి లేచాడు క్రీస్తు. కాబట్టి మీ ఇంట్లో అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య ఏది ఉన్నా కానీ దీవిస్తూ ఆత్మఫలం కలిగి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఫలాలు అని ఉంటాయి. అంటే ఫలింపు అనే ఉంటుంది. అంటే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి. ప్రేమ కలిగి ఉండి ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించాలి. చాలామంది ప్రేమ లేకనే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తెచ్చుకుంటారు. మరి క్రైస్తవ ఆత్మ జీవితంలో చాలామంది ఎక్కడ పడిపోతారంటే ప్రేమ లేకనే. మీ పక్కన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడా, మీరు అడగకముందే ఫ్లాస్క్ ఇవ్వండి, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయండి. మరి దేవుడు ఏం చేస్తాడు? కనికరం గలవర్ధనులు కనికరం పొందుదురు. మత్తయి 5:5 చెప్తాడు కొండ మీద ప్రసంగంలో. అది శ్రేష్టమైన మాట. మనం ఇతరులపైన కనికరం చేసినప్పుడు దేవుడు మనపైన, మన కుటుంబం పైన కనికరం చూపుతాడు. కాబట్టి మనం కఠినత్వం అనేది చూపొద్దు. కఠినుడు నేను వికటముగా నుందునని పాట ఉంది కదా. కాబట్టి దయగల వారిపై దయ చూపు. మరి సమాధానపరిచేవారు సమాధానం పొందుదురు. ఇద్దరికైనా గొడవైనా చేసిన సమాధానపరచాలి. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో మీరు ఎలా ఉన్నా కానీ చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 10:30 మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఒరిమి అవసరమై ఉన్నది. మీకు ఓపిక అనేది చాలా అవసరం. యోబు చూసిండా? ఎంతో జాలి కనికరం గలవాడు. ఓపికతో కనికరంతో ఇతరులను దీవించాడు. ఇతరులను దీవిస్తేనే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుటుంబ క్షేమం కోసం, మీ క్షేమం కోసం చేసుకోండి. చదవదని కాదు, ఇతరులను అధికంగా దీవించాలి. మీ పక్కింటోళ్ళు, మీ పనిచేసిన స్థలంలో మీ బాస్ను, మీరు ఎక్కడ షాపింగ్ చేసినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఏం చేసినా కానీ అక్కడ ఎవరు కనిపించాలి? మన సత్క్రియలు కనిపించాలి. అక్కడ క్రీస్తు కనబడాలి ఎక్కడైనా కానీ. ఎందుకంటే క్రీస్తు మత్తయి సువార్తలో మీ పరలోకం తండ్రి మహిమపరిచినట్లు మీ సత్క్రియలు కనబడనీయుడి అంటే మంచి క్రియలు. ఒక చెట్టు ఉందనుకోండి, గాలి పెట్టినప్పుడు, వర్షం పడ్డప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు పక్కన ఉన్న చెట్టు పడిపోతుంది, ఈ చెట్టు పడిపోతుంది. ఎందుకు కారణం? ఎందుకంటే ఆ చెట్టు లోపల వేర్లు బాగుంటాయి. కాబట్టి మన సత్క్రియలు, మన సూచక్రియలు, మంచి క్రియలు అనేవి మనకు వేర్ల లాంటివి. కరోనా ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది. చాలామంది నిద్రించారు, చాలామంది కష్టాల పాలు, ఇబ్బందుల పాలు, ఇరుకుల పాలయ్యారు. కానీ ఇప్పుడు అది కరోనా పెండమిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా గొప్ప నష్టం. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళకు సత్క్రియలు లేక చాలామంది దేవుని సన్నిధిలో నిద్రించారు. కాబట్టి ఇదే అనుకూల సమయం. మరి క్రీస్తుకు ఇతర ప్రవక్తలకు ఏం తేడా ఉంది?
క్రీస్తు దగ్గర చేసిన సత్క్రియలు, యేసయ్య చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు ఈ భూమి మీద భూలకు గ్రంథం ఏరిపోదు, రాస్తాయి. ప్రేమమయుడు మరి క్రీస్తు. కాబట్టి మీరేం చేస్తారంటే, మీ పనిచేసిన స్థలంలో మీరు ఇతరులకు సువార్త చెప్పడం కంటే, బ్రోచర్స్ ఇవ్వడం కంటే, క్రీస్తును నమ్ముకో అని చెప్పడం కంటే, మీ సత్క్రియ ద్వారానే ఇతరులు పరిశుద్ధ గ్రంథం చదవాలి. భక్త సింగ్ అనే దైవజనుడు ఉన్నాడు కదా, అతడు రూమ్లో ఉన్నవాళ్ళు, ఇతడు భక్త సింగ్ సిక్కులోళ్ళు, ఇతర మతస్థులు ఉన్నారు. ఒక క్రైస్తవుడు, మంచి క్రైస్తవుడు ఏం చేసిండు, అతడు షేవింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాడంటే మగ్గులో నీళ్లు పెట్టిండు. అతడు భోజనం చేస్తున్నట్టే ప్లేటు కడిగి పెట్టిండు. అతడు స్నానానికి వెళ్తుంటే బకెట్లో వాటర్ పెట్టిండు అడగక మునిపి. ఆ ఒక్క సత్క్రియతోని భక్త సింగ్ గారు పరిశుద్ధ గ్రంథం చదివి ప్రపంచవ్యాప్తంగా అతని ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి సువార్త అందుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు భక్త సింగ్ అంటే తెలియని వ్యక్తి లేరు. కాబట్టి మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారా, ఒక వ్యక్తి నిలిచి ఉంటారు. ఎందుకంటే మీరు ప్రయాణం చేస్తున్నాక స్టాప్ మధ్యలో ఎక్కడి వాళ్ళు ఎక్కుతారు, దిగటి వాళ్ళు దిగుతారు. అయితే మీరు కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి నిల్చుంటే అతన్ని కూర్చోబెట్టి మీరు నిల్చోండి. ఆ సత్క్రియ ద్వారా మీ పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు. అప్పుడు దేవుడు మనం నిల్చున్నా కానీ మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మీరు పనిచేసే స్థలంలో ఒక వ్యక్తి బరువులు మోస్తున్నాడా, కొంచెం హెల్ప్ చేయండి. మరి క్రీస్తుని చూసిట కొండపైకి సిల్వను మోయమంటారు. సిల్వను మోస్తుండగా కొరడా దెబ్బలు కొడతారు. అసలు కింది నుంచి మీదికి ఎక్కడమే నడవడమే కష్టం. ఆ నడవంగా మళ్ళీ సిల్వను మోయాలి. సిల్వను మోస్తుండగా కొరడా దెబ్బలు కొట్టడం. అంతకుముందు పట్టుబడి 3 రోజులు బందీ గృహంలో వేస్తారు. నీళ్ళు లేవు, అన్నం లేవు. ఆ ఉపవాసంలో కూడా నీళ్ళు లేక అన్నం లేకున్న సమయంలో అసలు నడవలేని పరిస్థితి. ఆయన కానీ సిల్వను మోస్తున్నప్పుడు క్రీస్తుకి ఎన్ని శ్రమలు. ఆయన దేవుడే శక్తిని ఇస్తాడు, దేవుడే బలాన్ని ఇస్తాడు. మీరు కూడా చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు మన పానం ఎంత మంచిగా ఉంటుంది, అల్గా ఉంటుంది. అప్పుడు పని చేసినా కానీ దేవుడు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. నేను కేటరింగ్లకు వెళ్తాను, అప్పుడప్పుడు ఉపవాసమే ఉంటాను. కానీ ఆ డికిషాలు, ఆ లగాన్లు తీసుకుపోతున్నప్పుడు క్రీస్తే నాకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు పనిచేసే స్థలంలో ఉపవాసం ఉండి అప్పుడప్పుడు నేను బండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇద్దరికి లిఫ్ట్ ఇస్తాను. ఆయన కంటే దేవుడే శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం సహాయం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మనకు ఏదో ఒక రకంగా బలాన్ని, శక్తిని, మంచితనాన్ని అన్ని ఇస్తాడు. కాబట్టి మీరు మేలు చేయడంలో విసుకక ఉండండి. ఇతరులకు మేలు చేస్తూ ముందుకెళ్ళండి. క్రీస్తు చేశాడు, యెరూషలేములో సువార్త ప్రారంభించాడు. కానానులో మొదటి అద్భుతం, తర్వాత గలిలయ, కపెర్నహూము, బెత్సైదా, కొరాజీనా, రకరకాల ప్రాంతాల్లో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అవన్నీ చేస్తూ వెళ్ళాడు. కాబట్టి ఈ సూచక్రియలు, మహత్కార్యాలే మీ కుటుంబానికి మెండైన దీవెనలు ఉంటాయి. దీవిస్తేనే దీవెనలు, శపిస్తే శాపాలు. సో ఇతరులను దీవించండి, శపించవద్దు. కనికర హృదయం నుండి ఇతరులను దీవిస్తూ, మరి యేసు నామమున గ్లాస్ లేచిన ప్రార్థన చేయాలి. బిఫోర్ గోయింగ్ టు స్లీప్, ప్లీజ్ pray for your
believers and what you are getting from in the name of Jesus Christ, glass of water. ఎవరి నుంచి అయితే నువ్వు మేలు పొందుకుంటున్నావో నీ విశ్వాసుల క్షేమం కోసం, అదేవిధంగా వేసినామన్న గ్లాసులు ఇచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన. కిరాణా షాప్కి అయినా, మీరు కటింగ్ షాప్కి అయినా, బస్సులో ప్రయాణం, ఆటో ప్రయాణం, కూరగాయల మార్కెట్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళను ఎంతో కొంత ఇస్తూ వాళ్ళను దీవించండి. ఖచ్చితంగా మీ కుటుంబం అంతా మెండైన దీవెనలు ఉంటాయి. నా ఆత్మీయ జీవితంలో అయితే ఎక్కడికైనా నేను ఎంతో కొంత ఇచ్చి మళ్ళీ వాళ్ళ కోసం దీవిస్తా. మనం ఎక్కడ గిలాసు నీళ్ళు పొందినామో వాళ్ళందరూ దీవించాలి. దీవిస్తే మనకు దీవెనలు. ఓకే, ఫలించండి, ముందుకెళ్ళండి. మరి నా కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా నాన్నగారి పేరు రాజు, తమ్ముడి పేరు మోహన్, జమున, శివాని, గుగ్గిల, తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, మల్లేశం, దేవక్క, గుగ్గిల, భార్గవ్, వీళ్ళందరినీ దీవిస్తే మీకు మెండైన దీవెనలు ఉంటాయి. మరి గంగు, మల్లవ, లత, వీళ్ళని దీవించండి. వీళ్ళందరూ ఆత్మీయంగా 30 60 100 ఫలించేటట్లు. ఎందుకంటే యోబు ఏం చేసాడు, ఇతరులను ఎక్కువ దీవించాడు. దీవిస్తేనే 2 ఆశీర్వాదాలు. మోషే కూడా 6,20,000 మందికి ఆహారం ఇస్తూ, ధర్మశాస్త్రం రాస్తూ, ఓపికతో వాళ్ళకు నీళ్ళని ఇస్తూ, వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని ముందుకు నడిపించాడు. ఓపికతో ఒక చిన్న పిల్లల్ని తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో మోషే ఆ విధంగా ఆదరిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ముందుకు నడిపించాడు. సో మోషే శ్రేష్ఠుడైండు. ఆ విధంగా మా కుటుంబ క్షేమం కోసం నీ చెప్పిన పేర్లందరినీ దీవించండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ ప్రార్థన టీంలో, మీ ప్రేయర్ టవర్లో జ్ఞాపకం చేసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను మీ క్షేమం కోసం, మీ విశ్వాసాల క్షేమం కోసం, కుటుంబ సభ్యులకు క్షేమం కోసం, మీ పరిచర్య క్షేమం కోసం అందరిని దీవిస్తున్నాను. మీరు కూడా 30 60 ఫలించాలని మా కోసం ప్రార్థన చేయండి. ఆఫ్ ద గ్రేట్ ప్రాఫిట్ అపోస్టలిక్ పాల్ సేస్, ద ఫస్ట్ thessalonians 5:25. అపోస్తలుడైన పౌలే చెప్తాడు, గ్రేట్ ప్రాఫిట్ 1 Thessalonians 5:25 మా కొరకు ప్రార్థన చేయండి. హెబ్రీ పత్రికలు కూడా చెప్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి. ప్రైజ్ లార్డ్.